శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాచలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. సింగరేణి పుట్టిల్లు అయిన ఇల్లందులో బొగ్గు గనులు మూట పడటంతో ఇల్లందు వెలవెలబోతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఏప్రిల్ 4వ తేదీన బీజాపూర్ బంద్ కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వీకెండ్ రిపోర్ట్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వర్తమాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే వచ్చే నెల 6వ తారీఖున జరగబోతున్నటువంటి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున. అదేవిధంగా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో మొత్తం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణం జరిగేటటువంటి మిథులా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి కళ్యాణాన్ని తిలకించేటటువంటి భక్తుల కోసం ఆన్లైన్ టికెట్లను ఆన్లైన్లో ఇప్పటికే. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వటం, ఇతర కార్యక్రమాలు కూడా చేసేందుకు వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే భద్రాచలంలో కనపడుతుంది. ఇక భద్రాచలం రామాలయ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి తొలిసారి వస్తున్నటువంటి నేపథ్యంలో రామాలయ అభివృద్ధికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా భక్తులు అయితే అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక భద్రాచలంలోనే మరో విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉండగా ఇద్దరు కూలీలు మృతి చెందారు. దీనికి సంబంధించి గతంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక భవనం మీద 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నటువంటి సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ భవనం నిర్మిస్తున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు పలుమార్లు వచ్చి ఆ భవన యజమాని హెచ్చరించినప్పటికీ కూడా అది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని హెచ్చరించినప్పటికీ కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆయన భవన నిర్మాణ పనులు ముందుకు సాగించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంట్లో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఆ కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎవరైతే ఆ భవన యజమాని దంపతులు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా అక్రమ మార్గాన అధికారులు లోబరుచుకొని అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా అనేక మంది ప్రాణాలు, ఏదైనా అనర్థం జరిగితే అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలి అని చెప్పి జిల్లా వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇల్లెందు అంటే మనకి సింగరేణి బొగ్గు గనులు గుర్తొస్తుంటాయి. 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది ఇల్లెందుకు. బొగ్గు గనులతో ఇల్లెందుకు విడదీరానటువంటి అనుబంధం ఉంది. అది గత చరిత్రగానే మిగిలిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి JK5ని ఈ మార్చి 31తో క్లోజ్ చేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు అయితే చెప్పారు. దీంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఒక అంధకారంలో నెలకొని ఉంది. ఇల్లెందులో గత 150 సంవత్సరాలుగా వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు అక్కడ పనిచేశారు. మొత్తం కూడా ఆ సింగరేణి బొగ్గు గనులు ప్రాంతం మొత్తం కూడా కోలాహలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం నేడు వెలవెలబోతుంది. నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి సింగరేణి ఈరోజు అక్కడ లేదు అని అంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇల్లెందులో అపారమైనటువంటి బొగ్గు గనులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూసపల్లి బొగ్గు గనిని త్వరితగతిన ప్రారంభించాలి అని చెప్పి ఇల్లెందు వాసులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం మావోయిస్టులకు సంబంధించి వాళ్ళకి వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ నుంచి బస్తర్ కమిటీ నుంచి ఒక మోహన్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖ సారాంశం ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 78 మంది మావోయిస్టుల్ని హత్య చేశారు. ఈ 78 మందిలో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఉన్నారు. ఆదివాసీలను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి వారిని చంపి వారిని మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ అయితే తీవ్రమైనటువంటి విమర్శ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ఖండించాలి అని చెప్పి మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్తో మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తాము అన్న అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకనంటే ఛత్తీస్గఢ్లో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, సహజ వనరులు ఉన్నాయి. వీటిలన్నిటినీ అక్కడ ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలు